ఆత్మ బలిదానాలొద్దు హక్కుల సాధన కలిసి పోరాడదామని శంకర్ గౌడ్ ఆత్మ బలిదానం కలిసివేసిందని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంగా రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాట్లాడిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధన కోసం సంఘటితంగా కలిసి పోరాడడం తప్ప కార్మికులు ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. ఆర్టీసీ కార్మిక సోదరుడు శంకర్ గౌడ్ ఆత్మ బలిదానం చేసుకోవడం తీవ్రంగా కలిసివేసిందని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మ బలిదానాలు పొడిగొట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం వల్ల ఆర్టీసీలో ఇలాంటి పరిస్థితి వచ్చిందని శంకర్ గౌడ్ ఆత్మ బలిదానంకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి బాధ్యతని అధికారంలోకి రాగానే ఆర్టీసీ విలీనం ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పిన రేవంత్ మాట తప్పారన్నారు. పీఆర్సీలతో పాటు కార్మికుల డిమాండ్లు ఏమీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు సైతం అమలు చేయకుండా రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నాడన్నారు. రేవంత్ రెడ్డి ఇంకా ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంటావు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడదామని మీ వెంటే మేము ఉన్నామనే భరోసా ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమస్యల నివారణకు తక్షణ చర్యలు చేపట్టి వారిలో విశ్వాసం కల్పించాలని కోరారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కార్మికుల అధైర్యానికి గురికాకుండా కలిసికట్టుగా హక్కుల సాధనకు పోరాడదామని అన్నారు. దయచేసి ఆర్టీసీ కార్మికుల ఆత్మ బలిదానాలకు నిర్ణయాలు తీసుకోవద్దని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు.